ప్రతిరోజు పేపర్లో చూడండి, చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయితే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ప్రియురాలు కాదని చెప్పి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రియుడు మోసం చేసిన అని చెప్పేసి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంటాడు. నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి, నీ తోబుట్టువులు, నీ బంధువులు నీ స్నేహితున్నారు. ఆలోచించండి యువత, మనం ఆలోచించాలి. మనము ఆలోచించకపోతే నేటి తరానికి మనమేం చెప్పలేం. ఇక భవిష్యత్తును మనం ఆగం చేసుకోకూడదు. ఉన్నది ఒకటే జీవితం. నువ్వేం సాధించాలన్నా, నువ్వేం చేయాలన్నా, నువ్వు ఎలా ఉండాలన్నా, ఒక మంచి స్థితిలో నిలబడాలన్నా ఇది ఒకటే జీవితం. చచ్చి నువ్వేం సాధించలేవు. నేను ఇంకా సాధించాలి, నేను ఇంకా మంచి స్థితిలో ఉండాలి. ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నువ్వు ఉన్న ప్లేస్లో ఇంకొకరు తనకు వస్తారు. అది ఆడ అయినా మగ అయినా నీకోసం అలానే ఈ యొక్క జనరేషన్లో అలానే ఉండిపోరు. ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే నువ్వు పోతే ఇంకొకరు, వారు పోతే ఇంకొకరు అన్నట్టుగా ఉంది ఈ యొక్క ప్రపంచం. సో ఆత్మహత్యలు వద్దు, అర్థం చేసుకొని ముందు నీ జీవితాన్ని ముందుకు సాగించు. అలా నీ యొక్క చరిత్రను నువ్వు తిరగరాయి, ఈ ప్రపంచానికి తెలియజేయి. నువ్వు ఎందరికో, నీ ఎదుటి వాళ్ళకు ఎందరికో ఇన్స్పిరేషన్గా నువ్వు ఉండు. అలా నీ జీవితాన్ని సాగించు. థ్యాంక్ యూ.